దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని చిత్తం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు నచ్చినట్లు కాదు, నీకు నచ్చినట్లు ఆయన ఉంటున్నాడని అర్థం. అవును, ఎందుకంటే దేవుని చిత్తంలో బాధ ఉండదు, అధైర్యం ఉండదు, పిరికిగా ఆలోచించదు, నష్టం కలిగించే పని చేయదు, కృంగిపోనివ్వదు, కలవరపెట్టదు, బలహీనపరచదు. అన్నింటికి మించి ఆయన చిత్తం అంటేనే పాస్ అవ్వడం, సక్సెస్ అవ్వడం. అంతేకాని ఎటువంటి ఫెయిల్యూర్ అందులో ఉండదు. నిజమే కదా? ప్రభువా నీ చిత్తం అని మనం ప్రార్థించే ప్రతిసారి సక్సెస్ని కోరుకుంటాం. అదే ఆయన చిత్తం. ఆయన చిత్తం సక్సెస్ని ఇస్తుందే తప్పితే మనకి ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఉండనే ఉండదు. కాబట్టి ప్రభువా నీ చిత్తం అని ఆయన ఇష్టానికి సమస్తము వదిలేస్తే మనకు నచ్చినట్లుగా ఆయన చేయడానికి ఆయన ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం.